ఫ్రెండ్స్, వర్షాకాలం వచ్చిందంటే మా రైతులకి తప్పని కష్టాలన్నమాట ఇవన్నీ. ప్రతి సంవత్సరం మాకు జరిగేదే. మేము ఏ విధంగా పోడి వ్యవసాయం చేస్తాం, ఏ విధంగా కాలువలు దాటుతాం అనేది వీడియోలో చూపిస్తానమాట. మనోళ్ళు ఇక్కడ వ్యవసాయం చేయాలంటే ప్రాణాలు పణంగా పెట్టి చేయవలసిందండి. ఏమిటంటే కొంచెమంది అయితే చేలు మగలు ఉండిపోతారు, ఒక్కొక్కరు అయితే వెళ్ళలేరు అనమాట. ఏంటంటే డైలీ వెళ్తుంటారు. కాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు వీడియో చూపిస్తాను అనమాట. ఇక్కడ మనోళ్ళు చేసేయని పూడి వ్యవసాయాలండి, అడవులు అన్నమాట. మా ఊర్లో దాదాపుగా 90% మంది అందరూ కాలవతలు వ్యవసాయాలు చేస్తున్నారనమాట. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు 9 నేషనల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా రాజం మండలం నెల్లిమెట్ల గ్రామంలో ఉన్నామంటే మా విలేజ్ అనమాట. మా విలేజ్లోన వ్యవసాయం చేసేవారు. కాలువ పెద్ద వాగు ఉందండి, మడేరు వాగు. అది ఏ విధంగా దాటుతారు ఏంటనేది ఇంక ఈ వీడియోలో చూపిస్తాను. కొత్త వారు చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వాగు దాటాలంటే చాలా ప్రమాదకరమైన వాగండి. కానీ వీళ్ళు మనోళ్ళు తప్పని సమస్యలని ఎదుర్కొంటున్నారన్నమాట. డైలీ కాలువ దాటుకుని వెళ్ళాలి, అది మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే మడేరు వాగు ప్రధాన రహదారి అనమాట. ఇప్పుడు ఈ కాలువ దాటుకొని అయితే ఆనుకొని 28 గ్రామాలు అయితే ఉన్నామండి. కాలువ వచ్చిందంటే 28 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి అన్నమాట. ఇది మీకు షార్ట్స్లో చూపించాను ఇంతకుముందు, ఈ వీడియోలో కూడా మీకు వేసి చూపిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కండి, ఈ విజువల్స్ అన్నీ కాలువ రాకముందు అనమాట. కాలువ రాకముందు అయితే మొత్తం రాళ్ళు కనిపిస్తుంది కదా, ఈ రాకముందు. కాలువ వచ్చిన తర్వాత ఏం కనిపించమండి, మొత్తం రాళ్ళని మూసుకొని పోయి ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, చూస్తారు కండి, మా గిరిజనులు అయితే సేలోకి వెళ్ళాలంటే ఇన్ని కష్టాలు పడాలన్నమాట. చూస్తారు కదా, వాగు చాలా పెద్ద వాగు ఉందని, ఇంకా తక్కువ ఉందండి. చూడండి, ఏమాత్రం అప్రమత్తం ఉంటే కిందికి వెళ్ళిపోతారనమాట. వ్యవసాయం చేయాలన్నా, అలాగే పొడి వ్యవసాయం చేయాలన్నా కానీ ఈ కాలువ దాటుకుని వెళ్ళాలండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, చూస్తారు కండి, డైలీ కాలువ దాటాలంటే కొద్దిగా ఇబ్బంది కాబట్టి మా వాళ్ళు అయితే వైర్ను, కేబుల్ని అయితే కింద ఒక వైరు పైన ఒక వైరు వేసుకుని ఈ విధంగా దాటుతున్నారు అనమాట మా ట్రైబల్స్. ఫ్రెండ్స్, చూసారు కదండి, ఏమాత్రం కొద్దిగా తేడా జరిగిన అయితే కాలు సెలవుతుంటుందండి ఇదైతే. ఫ్రెండ్స్, మా గిరిజనులు కూడా ఆరవారు అయితే ఎటువంటి భయపడరండి. చూస్తారు కదా, తీగ మీద ఏ విధంగా వెళ్తున్నారు చూడండి. చూసారు ఫ్రెండ్, ఇక్కడైతే తీగ మీద వెళ్ళాలి కాబట్టి వాళ్ళు తెచ్చుకున్న సల్దానాలు ఉంటాయి కదా, అవి అయితే ఈ విధంగా కట్టుకొని అయితే జోలలో కట్టుకుంటున్నారు అన్నమాట. చూస్తారు కదా, ఆ విధంగా కట్టుకుంటారండి. కట్టుకుని అయితే దాడతారు అనమాట అవతలకి. చూసారండి, ఆ వైరు ఒక సపోర్ట్ అయితే ఒక పెద్ద చెట్టుని కట్టారనమాట. పైన అయితే కాళ్ళతోటి సపోర్ట్ అనమాట. అదైతే పైన పట్టుకుని అయితే వెళ్తారని. చూసారు కదా, ఆ విధంగా వెళ్తున్నారు అనమాట. మా ట్రైబల్స్ అయితే రోజు ఈ విధంగా కష్టాలు పడాలండి. పొడి వ్యవసాయం చేయాలన్నా, కూలికి వెళ్ళాలన్నా ఈ కేబుల్ దాటుకుని వెళ్ళాలన్నమాట. చూస్తారు కదా, అలాగే ఇక్కడ వంతన వచ్చిన అయితే అందరికీ పొడి వ్యవసాయం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. చూస్తారు కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. చూస్తారు కదా, ఆ కింద ఆ కేబుల్ ఉంది కానీ కేబుల్ దగ్గర కాళ్ళు ఆనుకొని అయితే ఆ విధంగా సపోర్ట్గా అంతా అలాగే వెళ్ళాలన్నమాట. చూసారండి, ఇది అయితే చాలా గట్టిగా అయితే కట్టడం జరిగిందనమాట. చూడండి, ఈ విధంగా కట్టుకొని అయితే చూడండి, ఆ పైన చాలా సపోర్ట్ అంటే ఇది కరెంటు ఉపయోగిస్తారండి కేబుల్, ఆ కేబుల్ అనమాట. చూడండి, అలాగే వాగైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం తక్కువగా ఉందండి. కాకపోతే అక్కడ దిగితే బట్టలు నానతాయి కాబట్టి సగం మంది అయితే ఇక్కడ వెళ్తున్నారండి. సగం మంది అయితే కింద దిగుతున్నారు అనమాట. చూడండి, ఏ విధంగా వెళ్తున్నారు. తీయలేదట. అంటే కొంచెం మంది వెళ్ళిన తర్వాత మళ్ళీ దాటలేదు, ఎందుకంటే కేబుల్ ఊగుతుంది కాబట్టి దాని సపోర్ట్గా అయితే వెళ్తున్నారు అనమాట. అక్కడికి ఇద్దరు, మళ్ళీ తర్వాత ఇక్కడికి ఇద్దరు అయితే వెళ్తున్నారు. ఆ సంచి ఇంకా పైకి కట్టుకోవాలి, కాళ్ళ కడ్డం కడేసుకుంటే. చూసారు కదండి, మా ట్రైబుల్కు కష్టం అనమాట. అలాగే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ వచ్చినట్లయితే అందరికీ బాగుంటుందండి. దాదాపుగా ఊర్లోనైతే 90% మంది అందరూ కాలావతలి వ్యవసాయం చేస్తున్నారండి. చూసారు కదా,
ఫ్రెండ్స్ చూస్తారు కండి మా గిరిజన లేడీస్ని అయితే నిజంగా మెచ్చుకోవాలండి. చూస్తారు కదా ఎంత ధైర్యంగా వెళ్తున్నారు చూస్తారు కదా. ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఆచితూచి వెళ్ళాలన్నమాట. ఒక కేబుల్ కట్ అయిపోయినా ఏం కట్ అయిపోయినా అయితే ప్రాణాలకే ప్రమాదం అనమాట. కానీ అదే తప్పని కష్టాలు మా గిరిజనులకైతే ఇవైతే తప్పని కష్టాలు. చూస్తారు కదా. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కాలువ అయితే ఇలా ఉందండి ప్రస్తుతానికి. ఇంకేంటంటే కాలువ అనేది కొద్దిగా తగ్గిందండి. చూస్తారు కదా చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. కాకపోతే దీనికి కూడా అయితే చాలా పీకల దాకా వస్తుంది లోతు అయితే. కాకపోతే కొంతమంది ఆడవాళ్ళు అయితే పైనుంచి వెళ్ళిపోతున్నారు, మొగలు అయితే ఇలా దాటుతున్నారు అనమాట. చూసారు కదా. చూసారు కదా అక్కడ ఒక ఆవిడ దాడుతున్నారు చూసావా, అందరు వెళ్ళిపోయారు అనమాట. చూసారండి ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతుంటే జారేరండి, కింద పడిపోతారనమాట. ఆడవాళ్ళు అయితే సారీలతో ఉంటారు కాబట్టి చాలా కష్టం, మొత్తం శరీరం మొత్తం బిగితిగా పడేస్తుంది. చూస్తారు కదా చాలా జాగ్రత్తగా తెల్లనమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదండి వెనకాలైతే ఒక అన్నయ్య వచ్చాడు రబ్బర్ అనమాట. చూడండి ఏ విధంగా తీస్తున్నారు, ఎంతలో అవుతుందో మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా ఎక్కువ కాలం వస్తుందండి. ఒక్కోసారి అయితే మనుషులు కూడా దిగలేరు, అలాగే జంతువులు కూడా దిగలేమంట. ఆవులు గట్ట అవతలకి తీసిన వెళ్తారు కదా, అప్పుడు ఎక్కడో దిగలేరు. చూసారు కదా ఇప్పుడు ఎంత లోతుంది, ఎంత ఫ్లోటింగ్ చూపిస్తాను చూడు ఇక్కడ. డైలీగా వ్యవసాయం చేసుకున్నట్లయితే ఈ విధంగా కంపల్సరీ దాటాలండి, లేకపోతే కోతులు బెడద ఎక్కువ అనమాట. విసురుతుంది అనమాట అక్కడైతే.